మాత్రమే ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తే ఎలా? అందులో నటించే స్టార్స్ కూడా అలాగే ఉండాలి కదా! అందుకే మన దర్శకులు ఇదే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. మన హీరోలకి తోడుగా హాలీవుడ్ స్టార్స్‌ని ఇండియన్ సినిమాకి పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ భారీ సినిమాలో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ నటించబోతున్నారని తెలుస్తోంది. మరి అతనెవరు? ఆ సినిమా ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా? ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్తున్నప్పుడు టెక్నీషియన్స్ తో పాటు నటులు కూడా అక్కడి నుంచి వస్తే ఆ కిక్కే వేరు కదా. తాజాగా అల్లు అర్జున్ రాకా సినిమా కోసం ఇదే జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. రాకాలో మెయిన్ విలన్ గా హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ని తీసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత ఏడాదిగా అట్లీ విల్ స్మిత్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, డేట్స్ మాత్రమే కాదు కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేశారని తెలుస్తోంది. విల్ స్మిత్ కోసమే త్వరలో ఫారెన్ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని, అందులో స్మిత్ జాయిన్ కానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా గోప్యంగానే ఉంచారు మేకర్స్. ఈ ప్రపోజల్ గానీ ఓకే అయితే ఇండియన్ సినిమాలో ఇంతకు మించిన సంచలనం మరొకటి ఉండదు. ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ విల్ స్మిత్ కాంబో కలిస్తే రాకా పేరు ఇంటర్నేషనల్ రేంజ్ లో మోగిపోవడం ఖాయం. కేవలం అట్లీ మాత్రమే కాదు, మన డైరెక్టర్స్ లో చాలా మంది ఇలాంటి కొలాబరేషన్స్ కోసమే చూస్తున్నారు. ఆ మధ్య స్పిరిట్ లో కొరియన్ నటుడు డాంగ్లీని నటింపజేయడానికి చాలా ట్రై చేశారు సందీప్. చివరికి అది వర్కౌట్ కాలేదు, కానీ డాంగ్లీ పేరు మాత్రం మన దగ్గర చాలా ట్రెండ్ అయింది. రాజమౌళి కూడా ఇంటర్నేషనల్ వర్కింగ్ స్టైల్ కి అలవాటు పడుతున్నారు. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ లో ఒలివియా మోరెస్, అలిసన్ డూడీ లాంటి స్టార్స్ ని తీసుకున్న ఈయన వారణాసి కోసం మరికొందరు ఇంగ్లీష్ యాక్టర్స్ ని తీసుకుంటున్నారు. మొత్తానికి ఇంటర్నేషనల్ కలయికతో మన సినిమాల రేంజ్ అలా పెరిగిపోతుంది ఇప్పుడు. పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే దానికి ప్రిన్సిపల్ అనిల్ రావిపూడి అని చెప్పొచ్చు. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. మరి నిర్మాతల జోబులోంచి డబ్బు తీయకుండా తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ కళ్యాణ్ రామ్ సినిమాకి అద్దిరిపోయే టైటిల్ పెట్టారీన. మరి అదేంటో తెలుసా? చూస్తున్నారుగా, షూటింగ్ కి షూటింగ్, ప్రమోషన్స్ కు ప్రమోషన్స్, వేటికవే ప్లాన్ చేసుకుంటున్నారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే ప్రమోట్ చేస్తుంటారు, కానీ అనిల్ కు అకేషన్ తో అసలు పనే లేదు. అనుకుంటే చాలు అలా రిలీజ్ చేస్తుంటారు. తాజాగా వెంకీ కళ్యాణ్ రామ్ సినిమాకు జనవరి 12 విడుదల అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. బావా బామర్ది సౌజన్యంతో అనేది ట్యాగ్ లైన్. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ లోనూ జోరు చూపిస్తున్నారు అనిల్. ఆ మధ్య జీవీ ప్రకాష్ ను తీసుకున్నామని చెప్పడానికి జంధ్యాల గారి స్టైల్లో ఓ సర్ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేశారు ఈ దర్శకుడు. షూటింగ్ మొదలైందని చెప్పడానికి ఓ వీడియో, అది రాయలసీమ బ్యాక్ డ్రాప్ అని చెప్పడానికి మరో వీడియో. అబ్బో, అసలు అనిల్ ప్రమోషన్ వీడియోలు మామూలుగా ట్రెండ్ అవ్వట్లేదు. పండక్కి వస్తున్నప్పుడు టైటిల్స్ కూడా అలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయారు అనిల్. అందుకే F2కు సంక్రాంతి అల్లులని పెట్టారు. ఆ తర్వాత ఏకంగా సంక్రాంతికి వస్తున్నామనేశారు. ఇక మన శంకర వరప్రసాద్ గారుకు పండక్కి వస్తున్నారనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇప్పుడేమో జనవరి 12 విడుదల అంటూ రిలీజ్ డేట్ తో పాటే టైటిల్ను రివీల్ చేశారు. అందుకే మరి అనిల్ కింగ్ ఆఫ్ ప్రమోషన్స్ అనేది. టాలీవుడ్ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతలుగాను సత్తా చాటుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ ప్రొడక్షన్ లో బయట హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో స్టార్ హీరో చేరిపోయారు. తన నిర్మాణంలో చాలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతున్న ఆ స్టార్ హీరో ఎవరో చూద్దామా? మన స్టార్ హీరోలు మంచి నిర్మాతలు కూడా. మేజర్ తర్వాత ఈ మధ్య తన జిఎంబి బ్యానర్ పై రావ్ బహదూర్ నిర్మించారు మహేష్. అలాగే ఖైదీ నంబర్ 150, ఆశ్చర్య లాంటి భారీ సినిమాలు తీశారు చరణ్. ఇక నాని కూడా హిట్ సిరీస్ తో పాటు తాజాగా నితిన్తో అలియాస్ రుక్మిణి నిర్మిస్తున్నారు. ఇదే తరహాలో ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారుతున్నారు. అన్న బ్యానర్ ఉండగా సొంత బ్యానర్ షురూ చేస్తున్నారు. తన పేర్లోని 3 అక్షరాలు కలిసొచ్చేలా ఎంటర్టైన్ అనే సరికొత్త ప్రొడక్షన్ బ్యానర్ను స్టార్ట్ చేయబోతున్నారు. తన భార్య లక్ష్మీ ప్రణతి పర్యవేక్షణలో ఈ కొత్త బ్యానర్ను నడపబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ బ్యానర్ యాక్టివ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే బ్యానర్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఇందులో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా రానున్నాయి. డ్రాగన్ పూర్తి కాగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయబోతున్నారు తారక్. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా మైథలాజికల్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఇది రానుంది. దీనికోసం గాడ్ ఆఫ్ వార్, దేవసేనాపతి అనే 2 పవర్ఫుల్ టైటిల్స్ ను కూడా రిజిస్టర్ చేయించినట్లు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గాయం కారణంగా తారక్ రెస్ట్ తీసుకుంటుండటంతో డ్రాగన్ షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తారక్ కోలుకున్నాక షెడ్యూల్ షురూ కానుంది. ఈలోపు ఆదర్శ కుటుంబం పూర్తి చేయనున్నారు త్రివిక్రమ్. అది రిలీజ్ అయ్యాక కూడా ఎన్టీఆర్ కోసం గురూజీకి ఎదురుచూపులు తప్పకపోవచ్చు.
అదిగో పులి ఇదిగో మేక అన్నట్లుంది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇప్పుడు అప్పుడు అంటున్నారే కానీ మోక్షు ఎంట్రీపై క్లారిటీ మాత్రం రావట్లేదు. తాజాగా మరోసారి నందమూరి వారసుడు ఎంట్రీపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి రేస్లో ఉన్న డైరెక్టర్ ఎవరు? మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు? తన సినిమాలు చేసుకుంటూనే తనయుడి సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నారు బాలయ్య. గత 2 ఏళ్లుగా వారసుడిని పరిచయం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తోన్నా ఎందుకో ముహూర్తాలే సెట్ అవ్వట్లేదు. అన్నీ ఓకే అయినట్లే అవుతోన్నా చివరి నిమిషంలో వాయిదా పడుతున్నాయి. ఆ మధ్య ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది. ప్రశాంత్ వర్మతో అనుకున్న సినిమా ఆగిపోయాక బాలయ్య మళ్లీ తన సినిమాలతో బిజీ అయ్యారు. మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీపై ఆసక్తి తగ్గిపోయింది. కానీ సడన్ గా రేసులోకి వశిష్ఠ వచ్చారిప్పుడు. విశ్వంభర సినిమా విడుదలకు రెడీ అవుతోన్న వేళ నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యత ఈ దర్శకుడి చేతుల్లోకి వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ లాక్ అయిందంటున్నారు. విశ్వంభర అక్టోబర్లో విడుదలయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు వశిష్ఠ మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ దసరాకే జరగనుందని తెలుస్తోంది. ఇది కూడా సోషియో ఫ్యాంటసీ కథే అని బాలయ్య దగ్గరుండి మరీ కథ సిద్ధం చేయించారనే ప్రచారం జరుగుతోంది. నందమూరి కాంపౌండ్లో ఇప్పటికే కళ్యాణ్ రామ్కు బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు వశిష్ఠ. మరి చూడాలిక మోక్షు ఈ ప్రాజెక్టుతో అయినా లాంచ్ అవుతారేమో. తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి కీలక సూచనలతో థియేటర్లు టికెట్ రేట్లపై జీవో జారీ చేసింది గవర్నమెంట్. సామాన్యులకి భారం కలగకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటూనే బిగ్ బడ్జెట్ మూవీస్ థియేటర్ ఓనర్లకి ఊరటనిచ్చేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 5 షోల అనుమతి నుంచి 100 కోట్ల సినిమాల టికెట్ రేట్ల పెంపు వరకు ఈ సరికొత్త జీవోలో ఉన్న ఆసక్తికరమైన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దామా? టికెట్ రేట్లు సినిమా థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. 7.1 సౌండ్, 2K లేదా 4K ప్రొజెక్షన్, 75 అడుగుల కంటే పెద్ద స్క్రీన్ ఉన్న సింగిల్ స్క్రీన్స్ ను ఇకపై స్పెషల్ థియేటర్లుగా గుర్తించనుంది ప్రభుత్వం. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ ధరలు కనిష్టంగా 30 నుంచి 50, గరిష్టంగా 70 నుంచి 100, ఏసీ థియేటర్లలో కనిష్టంగా 50 నుంచి 100, గరిష్టంగా 150 నుంచి 200 రూపాయలుగా నిర్ణయించింది. స్పెషల్ థియేటర్స్ లో టికెట్ ధరలు 100 నుంచి 300 రూపాయలుగా, మల్టీప్లెక్స్లలో రెగ్యులర్ 100 నుంచి 250, రిక్లైనర్ రేట్ 200 నుంచి 300 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. సామాన్య మధ్యతరగతి ప్రేక్షకులకు భారం కాకుండా మల్టీప్లెక్స్ తో సహా ప్రతి థియేటర్లో ఖచ్చితంగా 25% సీట్లను తక్కువ రేటుండే నాన్ ప్రీమియం కేటగిరీ కింద ఉంచాలని స్పష్టం చేసింది. ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేలా థియేటర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే పెద్ద సినిమాలతో పాటు చిన్న మూవీస్ వచ్చినప్పుడు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో వాటికి ఖచ్చితంగా ఓ షో కేటాయించాలనే కండిషన్ పెట్టింది. 100 కోట్లకు పై బడ్జెట్తో తీసే సినిమాలను సూపర్ హై బడ్జెట్గా పరిగణిస్తూ రిలీజ్ అయిన మొదటి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ఇలా సూపర్ హై బడ్జెట్ కేటగిరీలో టికెట్ రేట్లు పెంచుకోవాలనుకునే నిర్మాతలు సినిమా కార్మికుల సంక్షేమ నిధి కోసం ₹1 కోటి వరకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ బుకింగ్స్ అన్ని పాత పద్ధతిలోనే నడుస్తాయని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కొత్త నిబంధనలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని ఈ జీవో ద్వారా స్పష్టం చేసింది. ఈ రోజుల్లో భారీ సినిమాల కంటే కొన్నిసార్లు చిన్న సినిమాలే తమ కాంటెంట్తో సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. అలా వస్తున్న సినిమానే గజ. సతీష్ జై నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గజ సినిమాలోని మరిన్ని విశేషాల్ని ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. సతీష్ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న గజా సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ టైంలోనే మంచి వ్యూస్ దక్కించుకొని బస్ క్రియేట్ చేస్తుంది గజా సినిమా. ఫర్నాథ్ శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ మైత్రి శరణ్ నిర్మాత. మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన టీజర్ లాంచ్ కార్యక్రమానికి హీరో మంచు మనోజ్ హాజరయ్యారు. గజా సినిమాకు గట్స్ కా బాప్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు డైరెక్టర్ కమ్ హీరో సతీష్ జై. ఈ కథకు ఆ సత్తా ఉందని, ఆడియన్గా ఆలోచించి రాసుకున్న కథ ఇదని చెప్పుకొచ్చారాయన. ఈ టీజర్ కేవలం శాంపిల్ మాత్రమే అని, సినిమా అంతకు మించి ఉంటుందని నమ్మకంగా చెప్పారు ఈ హీరో. గజా సినిమాతో నటిగా తనకు మంచి గుర్తింపు వస్తుందన్నారు హీరోయిన్ ఫర్నాజ్. భగవద్గీతలోని వాక్యాలను వాడుకుంటూ కట్ చేసిన టీజర్లో కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాదు, సస్పెన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేశారు దర్శకుడు సతీష్. దానికి తోడు ఆశిష్ విద్యార్థి, గరుడరామ్ లాంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాకు బలం. త్వరలోనే గజ ప్రేక్షకుల ముందుకు రానుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.